నెల్లూరు నగరంలోని రైన్ థియేటర్ ఎదురు వీధిలో నూతన టైనిట్ డెంటల్ కేర్ హాస్పిటల్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా నారాయణ డెంటల్ కాలేజ్ హాస్పిటల్ ప్రొఫెసర్ హెచ్ఓడి డాక్టర్ శివకుమార్ నువ్వుల, కేర్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ఏ స్వరూపకుమార్ రెడ్డి పాల్గొని టైనీ టూత్ డెంటల్ కేర్ అధినేత సాయిప్రియ, కంటి వైద్య నిపుణులు రాజేందర్ రెడ్డి బంధుమిత్రులతో కలిసి అట్టహాసంగా టైనీ టూత్ డెంటల్ కేర్ ని ప్రారంభించారు. టైనీ టూత్ డెంటల్ కేర్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు శాలువాలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి డాక్టర్లు రాజేందర్ రెడ్డి, సాయిప్రియ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా టైనీ టూత్ డెంటల్ కేర్ అధినేత సాయిప్రియ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని రైన్ సినిమా థియేటర్ ఎదురుగా నూతన టైనీ టూత్ డెంటల్ కేర్ ని ప్రారంభించడం జరిగిందన్నారు. టైనీ టూత్ డెంటల్ కేర్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులు డాక్టర్ శివకుమార్ నువ్వుల, డాక్టర్ ఏ స్వరూపకుమార్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ టైనీ టూత్ డెంటల్ కేర్ అత్యాధునిక పరికరాలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని, ప్రజలందరూ టైనీ టూత్ డెంటల్ కేర్ ని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టైనీ టూత్ డెంటల్ కేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పూర్వ విద్యార్థిని సాయిప్రియ ఇక్కడ టైనీ టూత్ ఎక్స్క్లూజివ్ పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేసిన సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. ఈ టైనీ టూత్ ఎక్స్క్లూజివ్ పీడియాట్రిక్ డెంటల్ కేర్ ఏంటంటే ప్రత్యేకంగా పిల్లలకు మాత్రమే అన్ని రకాల దంత వ్యాధులు, నోటికి సంబంధించిన వ్యాధులు సమస్యలకి వన్ స్టాప్ సొల్యూషన్గా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సాయిప్రియకి అన్ని విధాల ఈ క్లినిక్ ప్రాక్టీస్ అభివృద్ధి చెందాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను. నెల్లూరు చుట్టుపక్కల ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పిల్లలకు సంబంధించిన దంత వ్యాధులు, నోటి సంబంధించిన వ్యాధులు, అన్ని సమస్యలకు ఇక్కడ ఈ సేవలు అందుకునే విధంగా చూసుకుంటారని నా ఆశయం. అండ్ ఈ సందర్భంగా సాయిప్రియకి నా ఆశీస్సు. డాక్టర్ సాయిప్రియ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్. నేను డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి. సో సాయిప్రియ 2015 నుంచి ఆల్మోస్ట్ 10 years పీడియోడాంటిస్ట్గా చిన్నపిల్లల స్పెషాలిటీలో డెంటల్లో చాలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్కి చక్కటి ట్రీట్మెంట్స్ అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తను సొంతంగా దర్గామెట్లో ఓన్ ప్రిమిసెస్లో ఎక్స్క్లూజివ్ పీడియోడాంటిక్ డెంటల్ హాస్పిటల్ టైనీ టూత్ కేర్ ఓపెన్ చేశారు. సో తను చాలా చక్కగా మంచి పేరు తెచ్చుకొని క్లినిక్ని డెవలప్ చేసి ఎంతోమంది పిల్లలకి మరియు అందరికీ డెంటల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి చక్కటి గ్రోత్ సాధిస్తారని కోరుకుంటూ మా బెస్ట్ విషెస్ తెలుపుతాను. నమస్కారం. ఇక్కడ దర్గామిట్ట దగ్గర డ్రైన్ స్క్వేర్ ఆపోజిట్లో టైనీ టూత్ ఎక్స్క్లూజివ్ పీడియాట్రిక్ డెంటిస్ట్ క్లినిక్ ఓపెన్ చేశాము. పిల్లలకి స్పెషల్ కేర్తో పాటు ఇంక్లూడింగ్ లాఫింగ్ గ్యాస్, ప్రతి స్మాల్ ఇష్యూస్ని కూడా ఇక్కడ క్లియర్ చేస్తాము. అఫ్కోర్స్ పిల్లల ప్రాబ్లమ్స్ మీరు ఏంటి వచ్చేస్తాయి పర్మనెంట్ టూత్ అనే ఇదిలో ఉంటారు. బట్ అవి వాళ్ళకి ఫ్యూచర్ గ్రోత్కి, వాళ్ళ ఓవరాల్ గ్రోత్కి, మెంటల్ వెల్బీయింగ్కి చాలా ఇంపార్టెంట్. అవి మనకి ఎంత ట్రీట్మెంట్ ఇంపార్టెంటో పిల్లలకు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ సర్వీసెస్, ప్రతి సర్వీస్ని ఇంక్లూడింగ్ క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎవ్రీథింగ్ పిల్లలకి స్టీల్ క్యాప్ దగ్గర నుంచి జిర్కోనియా క్యాప్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ సర్వీసెస్ని ఇంక్లూడింగ్ లాఫింగ్ గ్లాస్, పిల్లలకి టెన్షన్ లేకుండా టెన్షన్ ఫ్రీగా అంటే కూల్గా జరుగుతుంది ప్రతి ట్రీట్మెంట్. సో చైల్డ్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో వచ్చి మీ పిల్లలకి ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ నా కోసం చాలా సార్ నాకు పీజీలో టీచ్ చేశారు. సార్ మీద చాలా అభిమానంతో ఉన్నాను. సార్ చేత చేయించాలి అనుకున్నాను. ఫైనలీ ఇన్ని ఇయర్స్ తర్వాత నా ఇది ఫుల్ఫిల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చి టైనీ టూత్ పీడియాట్రిక్ డెంటల్ క్లినిక్ అనేది మన రైన్ స్క్వేర్ ఎదురుగా దర్గామిట్టలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురుగా స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా డెంటల్ క్లినిక్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కేవలం చిన్న పిల్లల డెంటల్ ట్రీట్మెంట్ కొరకు స్థాపించడం జరిగింది. జనరల్గా చిన్నపిల్లలు డెంటల్ ట్రీట్మెంట్ గురించి పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు.
చిన్నపిల్లల పల్లె కదా, అవి ఊడిపోయి మళ్ళీ వస్తాయిలే, ఏముంది ట్రీట్మెంట్ అనుకుంటారు. కానీ చిన్నపిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వాళ్ళకి వచ్చే అడల్ట్ టీత్ మీద ప్రభావం పడి వాళ్ళకు వంకర పళ్ళు రావడము, పళ్ళు ఇదైపోవడము జరుగుతుంది. సో చిన్నపిల్లలకు కూడా డెంటల్ ట్రీట్మెంట్ పై కేర్ తీసుకోవాలి. చాలా మంది చిన్నపిల్లలు పెయిన్ గురించి భయపడి ఈ వయసులో ట్రీట్మెంట్ చేయించుకోగలరా అని చెప్పి పేరెంట్స్ తీసుకురారు. అలాంటి వారి కోసం మనం సెడేషన్ డెంటిస్ట్రీ అనేది స్టార్ట్ చేస్తున్నాము. అంటే కేవలం లాఫింగ్ గ్యాస్ ద్వారా వాళ్ళకి మత్తు, అంటే జస్ట్ రిలాక్స్ అయ్యేదానికి మత్తు ఇస్తాం. పూర్తిగా మత్తు కాకుండా వాళ్ళకి టెన్షన్ పోతుంది, వాళ్ళు రిలాక్స్డ్గా ఉంటారు, మన ట్రీట్మెంట్కి కోఆపరేట్ చేస్తారు. ఫస్ట్ టైం ఇది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం నెల్లూరులో. దీని ద్వారా చిన్నపిల్లలకి సౌకర్యవంతంగా డెంటల్ ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.